ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి అభిమానంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ యొక్క 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం మీరు ఏదైతే ఉపాధి ఉద్యోగం అందుందని చెప్పి ఆశించి గత ప్రభుత్వాల కంటే మిన్నగా మనకు సహకారం అందుందని చెప్పి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని దివాలు తీపిస్తున్న నేపథ్యంలో ప్రతిరోజు నిత్యం మనందరి తరఫున మరి ముఖ్యంగా మీ తరఫున పోరాటం చేసిన మల్లన్న గారిని ఆశీర్వదించడానికి వచ్చిన సోదరిమణులకి సోదరులకి పాత్రికే మిత్రులందరికీ మొదట ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్న వాళ్ళకు కూడా మీతో పాటు వారికి కూడా మీ అందరి తరఫున వారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మల్లన్న గారికి నవంబర్లో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏదైతే విముక్తి చేసుకోవాలి, అప్పులను బారి నుంచి రక్షించుకోవాలి అని చెప్పి ఏదైతే మీరు అండ మాకు అందించి ఈరోజు నన్ను శాసనసభ్యునిగా మీరు ఆ రోజు మరి సతీష్ గారు మరి మిగిలిన మిత్రులతో సుమారు 1000 మంది కంటే పైన తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి, మరి మాధవరెడ్డి చేతి గుర్తుపైన ఓటేయాలని చెప్పి ఆ రోజు మీరు అందరూ వచ్చి ఆశీర్వదించి మెజార్టీగా ఓట్లేసినారు. అందరికీ ఆ సందర్భంగా ఆ రోజు ఏదైతే నేను రాకపోయినా మరి ఏదైతే మా యొక్క మనుషుల ద్వారా మీ అందరికీ కూడా పూర్తిగా మరి ఏదైతే నాకు సహకారం అందించిన మీ అందరికీ ఆ రోజు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్నగాక మొన్న బలరాం నాయక్ గారు కూడా ఆశీర్వదించినారు. మన నర్సంపేట నియోజకవర్గం నుంచి అందరూ కూడా ఏదైతే మెజారిటీ ఓట్లు వస్తూ ఉన్నాయి, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి ఎంపీని కూడా గెలిపిస్తా ఉన్నారు. మీ యొక్క సహకారం మీ యొక్క ఆశీస్సులతో అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మరి మేమందరం ఈ రాష్ట్రంలో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కొరకు ఏదైతే మీరు చెప్పిన పనులు చేసే ఆ యొక్క కార్యక్రమంలో మరి పనిచేసే వాళ్ళం. కానీ యువతకు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన సుమారు 10 సంవత్సరాల కాలంలో 1,00,000 ఉద్యోగాలు వివిధ స్థాయిలో మరి ఖాళీలైపోయి ఉద్యోగాలు రాని కారణం చేత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారు 2-3 పర్యాయాలు మీ తరఫున జైలు కూడా వెళ్ళడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నారు. ఏదైతే ఉద్యోగాలు ఇవ్వండి, నోటిఫికేషన్ ఇవ్వండి, అర్హులైన వారికి అవకాశం కల్పించమని చెప్పి మీకు ఉద్యోగాలు రావాలని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసి ఇచ్చే కొరకు ఆమె ఇచ్చాం. మీ యొక్క ఆశలతో ప్రభుత్వం వచ్చింది. మీ తరఫున ఏదైతే ఈ ఖాళీలన్నీ కూడా వెంటనే వచ్చే విధంగా మాతో పాటు మరి ఏదైతే అగ్రగామిగా ఉండి శాసన మండలి సభ్యునిగా మరి పట్టభద్రుల ఏదైతే సంఖ్యలో ఏదైతే మీరేదైతే ఆశించి మరి పోరాటం చేస్తారో నెరవేర్చే కొరకు మాకు ఏదైతే పనిచేసిన దానికంటే మిన్నగా 27వ తారీఖు రోజున 13,000 ఓట్లు మన దగ్గర ఉన్నాయి. 90% ఓట్లు పోలు కావాలి. 90%లో 90% పోలైన దాంట్లో మరి మల్లన్న ఈ 1 ప్రాధాన్యత ఇచ్చి 2-3 ప్రాధాన్యత కాకుండా నెంబర్ 1 ప్రాధాన్యత ఇచ్చి అత్యధికమైన మెజారిటీ తీసుకురండి అని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ఖాళీలతో పాటు మరి కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి, అర్హులైన వారికి అవకాశం కల్పించాలి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదైతే సామాన్య కుటుంబాలన్నీ కూడా ఆ కుటుంబాన్ని పోషించే కొరకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మీ అందరి సహకారంతో మరి పార్లమెంట్ సభ్యులు ఎన్నికైతా ఉన్నారు. కేంద్రంలో కూడా ఇండియా కూటమి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా మీ యొక్క ఆశీస్సులతో మరి కేంద్రం నుంచి కూడా 1,00,000 ఉద్యోగాలు
వచ్చి ఆదుకునే కార్యక్రమం అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైతే మేము శాసనసభ్యునిగా మరి బలరాం నాయక్ గారు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పటికీ ఏదైతే మీకు మరి మల్లన్న గారు తప్పకుండా మాకు సహకారంతో వారు మీకు అండగా ఉండి అగ్రగామిగా ఉండి ఈ యొక్క ఖాళీలన్నీ కూడా వెనువెంటనే ప్రభుత్వంలో భాగస్వామిగా పట్టభద్రుల ఏదైతే ఆ యొక్క కోటాలో శాసన మండలి సభ్యుడిగా మీరు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి పోరాటం చేసి ఏమాత్రం ఆలస్యం కాకుండా వెనువెంటనే ఉద్యోగాన్ని కొరకు మీ కొరకు ఏదైతే పోరాటం చేస్తే అవకాశం ఇవ్వమని చెప్పి ఈసారి మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. 2 పర్యాయాలు మీరు అవకాశానికి ఏదైతే ఆరు వచ్చినప్పుడు మరి మద్దతు ఇచ్చినారు. కానీ ఆ రోజు సమీకరణ చేత 2 పర్యాయాలు కూడా వారికి అవకాశం రాలే శాసన మండలి సభ్యుడిగా. ఈ రోజు తప్పకుండా 3వసారి మీరందరూ పెద్ద ఎత్తున ఆ రోజు కానీ ఉన్న కానీ ఈ రోజు కానీ నర్సంపేట నియోజకవర్గంలో పట్టభద్రులైన వారంతా కూడా ఈ రోజు మళ్ళీ మల్లన్నని గెలిపించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా ఒక్కటి కూడా ఖాళీలు ఉండకుండా ఖాళీ కాగానే నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు అందుకోవాలి, కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో మీరందరూ కూడా వచ్చినందుకు మరోసారి మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు కోరుకున్నట్టుగా ఈ ప్రాంతంలో ఏదో అర్హులైన వారికి లీక్ కాకుండా రద్దు కాకుండా పూర్తి స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ యొక్క హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వాలు ముందుకు పోతున్న ఈ సందర్భంలో మరి మల్లన్న గారిని తప్పకుండా గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మల్లన్నకు ఏదైతే గెలిపించిన తర్వాత మీ మల్లన్న ద్వారా తప్పకుండా మేము అగ్రగామిగా ఉండి అండగా ఉండి మొదటి స్థానంలో నర్సంపేట నియోజకవర్గానికి పట్టభద్రులకి ఏదైతే ఆ యొక్క ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా పూర్తి స్థాయిలో మీ అందరికి అందుబాటులో ఉండి అన్ని విధాలు ఆదుకొని మీకు సహకారం తప్పకుండా శాసనసభ్యునిగా అందిస్తారని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నారు. కాబట్టి మల్లన్నని ఈసారి తప్పకుండా గెలుస్తా ఉన్నాడు. కానీ మెజార్టీ ఓట్లతో గెలిపిస్తే 2 సార్ల విజయం దగ్గరకు వచ్చి మరి జారిపోయింది. కాబట్టి అత్యధికమైన మెజార్టీ వచ్చి ఈ రోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉంది. వారు పూర్తి స్థాయిలో మీరు కోరుకున్నాయి మీరు అనుకున్నాయి ఏదైతే అందించే కొరకు అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం కూడా ఏదైతే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి 27వ తారీఖు రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరినీ మనం మొన్ననే చెప్పాం. మండలాల వారీగా మీకు జాబితాలు ఉన్నాయి. ఆ జాబితాలను కూడా గ్రామాల వారీగా ఏదైతే మన బాధ్యులు ఉన్నారో ఆ యొక్క బాధ్యులంతా కూడా జాబితాను తయారు చేసుకొని 3 రోజులు మాత్రమే ఉంది. 24, 25, 26, 27వ తారీఖు ఓట్లే ఉన్నాయి. కాబట్టి ఈ 3 రోజులు రేపటి నుంచి ఈ 3 రోజులు తప్పకుండా మన యొక్క గ్రామంలో 10 మంది ఉన్నా 15 మంది ఉన్నా 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా వెళ్ళి మల్లన్న గారు ఈ రోజు వచ్చినారు మరి పేపర్లో కానీ టీవీలో కానీ ఈ యొక్క మరి నర్సంపేట కూడా వచ్చి పోయినారని చెప్పి మీరందరూ కూడా వచ్చి వారికి ప్రచారం చేసే ఆ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయినారు. కాబట్టి వారికి పోయి చెప్పి మరి ఏదైతే ఓటు అడిగారు మరి వారు అన్ని గ్రామాల్లో తిరిగి అవకాశం లేదని చెప్పి నచ్చజెప్పి వారితో మెజారిటీ ఓట్లు గ్రామాల వారిగా తలెచ్చి తీసుకొని వచ్చి ఓటు వేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నారు. తప్పకుండా మీరు కోరుకున్నట్టుగా ఈ ప్రాంత అభివృద్ధికి ఉద్యోగాలకి ఉపాధికి అగ్రగామిగా మీకు మొదటి స్థానంలో ఉండి ఆదుకుంటామని చెప్పి మీ అందరికీ మరోసారి హృదయపూర్వకంగా మరి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఒకటే ఓటు ఒకటే ప్రాధాన్యత. 2వ ఓటు లేదు, 2వ ప్రాధాన్యత లేదు. ఒకటే ఓటు. మనం వేసే ఓటు పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చడానికి మీరందరూ కూడా సహకారం అందించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈ 3 రోజులు ఎక్కడైనా మీకు ఈ యొక్క సహకారంలో మన సతీష్ కానీ మిగిలిన వాళ్ళంతా కూడా ఉన్నారు. వారు ఎప్పటికప్పుడు ఏదైనా పూర్తి స్థాయిలో నమ్మకం వచ్చింది. మల్లన్న శాసన మండలి
సభ్యునిగా పోతా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వారికి ఏదైతే మీరు భయపడుతుడు కాదు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నర్సంపేట నుంచే మీరు పూర్తి స్థాయిలో ఆ యొక్క పత్రాన్ని జేబులో ఉన్నట్టుగానే భావించండి అని చెప్పి మళ్ళీ కూడా ఈ సందర్భంగా ఏదైతే హామీ ఇస్తూ ధైర్యం చేస్తూ మీరందరూ కూడా ఆ విధంగా సంపూర్ణమైన సహకారం అందిస్తారని చెప్పి మరి ఏదైతే ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.